శుభోదయం పిల్లలు. నేను మీ తెలుగు టీచరు బి పద్మావతి. ఈరోజు 6వ పాఠం చిట్టి చిట్టి మిరియాల నుండి కొన్ని పదాలకు అర్థాలను గురించి తెలుసుకుందాం. అర్థాలంటే ఇంగ్లీష్లో మీనింగ్స్. మొట్టమొదటిది చెట్టు. చెట్టు అంటే వృక్షము. చెట్టు అంటే వృక్షము. రెండవది చల్ల. చల్ల అంటే మజ్జిగ. పెరుగుని చిలికితే మజ్జిగ వస్తుంది. చల్ల అంటే మజ్జిగ. తర్వాత కొన్ని పదాలకు వ్యతిరేక పదాలను గురించి తెలుసుకుందాం. వ్యతిరేక పదాలు అంటే ఇంగ్లీష్లో ఆపోజిట్స్. మొట్టమొదటిది క్రింద, మీద. కింద, మీద. రెండవది పోతే, వస్తే. పోతే, వస్తే. తర్వాత కొన్ని పదాలకు వచనముల గురించి తెలుసుకుందాం. వచనములు అంటే వన్ అండ్ మెనీ. కుక్క, కుక్కలు. కుక్క, కుక్కలు. గజ్జె, గజ్జెలు. గజ్జె, గజ్జెలు. మూడవది కాలు, కాళ్ళు. కాలు, కాళ్ళు. నాలుగవది మిరియం, మిరియాలు. మిరియం, మిరియాలు. ఐదవది చెట్టు, చెట్లు. చెట్టు, చెట్లు. తరువాత ఈ పాఠంలో కొన్ని ఖాళీలను గురించి తెలుసుకుందాం. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నమాట. మొట్టమొదటిది ఒకటవది చిట్టి చిట్టి డాష్ మిరియాలు. చిట్టి చిట్టి మిరియాలు. రెండవది అల్లవారి కుక్క డాష్ మన్నది. అల్లవారి కుక్క భౌ భౌ మన్నది. మూడవది నా కాళ్ళ గజ్జెలు డాష్ మన్నవి. గల్లు గల్లు. నా కాళ్ళ గజ్జెలు గల్లు గల్లు మన్నవి. నాలుగవది పుట్టమట్టితో డాష్ కట్టారు. బొమ్మరిల్లు. పుట్టమట్టితో డాష్ కట్టారు. బొమ్మరిల్లు. ఐదవది చంకలో పాపాయి డాష్ మన్నది. చంకలో పాపాయి క్యారు క్యారు మన్నది. పిల్లలు, ఇప్పుడు చిట్టి చిట్టి మిరియాలు పాఠం నుండి కొన్ని ప్రశ్న జవాబులను రాయండి. మొట్టమొదటి ప్రశ్న, పాఠంలోని బొమ్మను చూశారు కదా, ఏమేమి కనిపిస్తున్నాయో రాయండి. పాఠంలో బొమ్మను చూడండి, ఏమేమి కనిపిస్తున్నాయో రాయండి. పాఠంలో బొమ్మలో పెద్ద చెట్టు, పిల్లలు, పూల మొక్కలు, మేఘాలు, బొమ్మరిల్లు ఉన్నాయి. పాఠం బొమ్మలో పెద్ద చెట్టు, పిల్లలు, పూల మొక్కలు, మేఘాలు, బొమ్మరిల్లు ఉన్నాయి. ఇప్పుడు రెండవ ప్రశ్న, బంకమట్టితో ఏమేం చేస్తారు? మట్టితో చేసిన వస్తువులను కొన్నిటిని రాయండి. బంకమట్టితో ఏమేం చేస్తారు? మట్టితో చేసిన కొన్ని వస్తువులను రాయండి. బంకమట్టితో బొమ్మలు, మట్టి పాత్రలు, ప్రమిదలు మొదలగునవి తయారు చేస్తారు. బంకమట్టితో బొమ్మలు, మట్టి పాత్రలు, ప్రమిదలు మొదలగునవి తయారు చేస్తారు. ఇలా చదువుతూ 2 సార్లు రాయండి పిల్లలు. మూడవ ప్రశ్న, చెట్టు బొమ్మను
చక్కగా గీసి దాని భాగాలను రాయండి. చెట్టు బొమ్మను చక్కగా గీసి దాని భాగాలను రాయండి. ఒకటవది ఆకులు, రెండవది పండ్లు, మూడవది పూలు, నాలుగవది మొదలు, ఐదవది వేర్లు. ఒకటవది ఆకులు, రెండవది పండ్లు, మూడవది పూలు, నాలుగవది మొదలు, ఐదవది వేర్లు. ఇలా చదువుతూ 2 సార్లు రాయండి పిల్లలు.